జాతీయ స్థాయిలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆవిష్కరణలో తెలంగాణ జయకేతనం ఎగరేసింది. అన్ని రాష్ట్రాలను తలదన్ని ఆవిష్కరణల విభాగంలో 4% వృద్ధితో శభాష్ అనిపించుకుంది. కాగా తెలంగాణ మరింత ప్రగతిని సాధించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మేధో సంపత్తి ఆవిష్కరణల విభాగంలో తెలంగాణ దేశంలోనే రారాజుగా నిలిచింది. గత దశాబ్ద కాలంలో దేశం మొత్తం సాధించిన ఆవిష్కరణల శాతం 35.5% ఉండగా అందులో తెలంగాణ వాటా 4%గా ఉంది. 2.3% వాటాతో రాజస్థాన్ 2వ స్థానంలో నిలిచింది. పంజాబ్, హర్యానా తదుపరి స్థానాలను దక్కించుకున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, సివిల్, మెటలర్జీ విభాగాల్లో తెలంగాణ ఆవిష్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. నాటి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన III మంత్రతో రాష్ట్ర ఈ ఘనత సాధించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఆయా రంగాల్లో ఆవిష్కరణల వైపు ప్రోత్సహించింది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను పారిశ్రామికవేత్తలుగా మలిచే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కార్ చిన్న, సూక్ష్మ పారిశ్రామిక విధానాన్ని ప్రతిపాదించి పకడ్బందీగా అమలు చేసింది. ఫలితంగా తెలంగాణ ఆవిష్కరణల విభాగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. సమైక్య పాలనలో తెలంగాణ ఎంతో వెనుకబాటుకు గురైంది. 2004 నుంచి 2013 మధ్య కాలంలో ఆవిష్కరణల శాతం 0.1% ఉండటమే ఇందుకు నిదర్శనం. ఎన్నో ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తొలి సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపారు. ఫలితంగా దేశంలోనే రాష్ట్రం తనదైన మార్కును సాధిస్తోంది.